ఇప్పటికే బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జిల్లాలో వైసీపీకి వరుస షాక్లు తగులుతున్నాయి. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిలారి రోసయ్య వైసీపీకి రాజీనామా చేశారు. ఇటీవలే గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు మత్తాలి గిరి గుడ్ బై చెప్పారు. ఆ షాక్ నుంచి కోలుకునేలోపే మరో షాక్ తగిలింది. కిలారి రోసయ్య వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. ఎన్నికల్లో ఓడినా పార్టీలో పెద్దల తీరు మాత్రం మారలేదని కిలారి రోసయ్య అన్నారు. ఇంకా పెద్దల కనుసన్నల్లోనే పార్టీ నడుస్తుందన్నారు. సీనియర్ నేతైన ఉమ్మారెడ్డి సేవలను పార్టీ వినియోగించుకోలేదని చెప్పారు. ఇక ఉమ్మారెడ్డికి కనీస సమాచారం ఇవ్వకుండా మండలి ప్రతిపక్ష నేతగా లేళ్ల అప్పిరెడ్డిని ప్రకటించడంపై కిలారి రోసయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటమికి కారణమైన వారికి మోసం చేసిన వాళ్లకే ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇస్తున్నారని కిలారి రోసయ్య మండిపడ్డారు. ఇక పార్టీ నిర్ణయంపై అసంతృప్తితోనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా పార్టీలోని ఈ పెద్దలు వాళ్ళ ఇష్టాలతోనే నడుస్తూ ఉన్నారు. పెద్దలు డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా తెలిసిన వ్యక్తి. ఆయన యొక్క సుదీర్ఘ ప్రయాణం, ఆయన యొక్క అనుభవం ఈ పార్టీ కూడా ఎప్పుడు కూడా ఉపయోగించుకోవాలా. అయినా కూడా ఆయన నిబద్ధతతో పనిచేయటం మా అందరం కూడా అదే నిబద్ధతతో ఈ రోజు కూడా పనిచేస్తూ ఉన్నాం. కానీ నిన్నటి రోజున ఏదైతే ఆయనకి లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది కనీసం ఆయన్ని సంప్రదించకుండా ఈ యొక్క పార్టీలో చాలామందిని మోసం చేసిన వ్యక్తి, చాలామంది ఓటమికి కారైన వ్యక్తికి ప్రమోషన్ మీద ప్రమోషన్లు ఇచ్చుకుంటూ రావటం వల్ల మాకందరు కూడా ఈ పార్టీలో కొనసాగడానికి మేము ఇక మనస్కరించట్లేదు. కాబట్టి నేను పార్టీ యొక్క సభ్యత్వానికి రాజీనామా తెలియజేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.